ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరము ఏప్రిల్ నెల సనాతన సారథిలో డాక్టర్ పి దక్షిణామూర్తి గారి వ్యాసం స్వానుభవము కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. ప్రతి భక్తుడు కొద్ది నెలలకు ఒక పర్యాయమైనను పుట్టపర్తికి వస్తూ ఉండవలేనని బాబావారు ఒక తూరి నాతో చెప్పినారు. ముగ్గురు తోటి ఉన్న శాస్త్రజ్ఞులను నేను కలిసి 1967 సంవత్సరం మార్చి నెలలో శివరాత్రికి కొద్ది రోజుల పూర్వము పుట్టపర్తి వీళ్ళు మహద్భాగ్యము కలిగినది. పుట్టపర్తి చేరుకున్న పిదప అట్టి సమయంలో స్వామి ప్రత్యేక సంభాషణలను సామాన్యముగా అనుగ్రహించాలని తెలుసుకున్నాము. స్వామి ఆజ్ఞ ప్రకారము పుట్టపర్తి వస్తూ ఉండవాలని నా ఉద్దేశం కనుక నేను బాధపడలేదు. మా అదృష్టవశాత్తు బాబావారు మాకు ప్రత్యేక సంభాషణ అనుగ్రహించినారు. ఆ సమయమున నాతో వచ్చిన శాస్త్రజ్ఞులు ముగ్గురు, ఇంకా 2 భక్తులు కూడా ఉన్నారు. తమ ప్రక్కగా కూర్చొని తమ సంభాషణ మిత్రుల కొరకై ఆంగ్లంలోకి అనువాదించమని స్వామి నన్ను ఆదేశించినారు. కొద్ది నిమిషములలో శ్రీవారు హస్తజాలం మాత్రమనే విభూతిని సృష్టించి మా అందరికి ఇచ్చినారు. 10 నిమిషముల తరువాత సంభాషణ మధ్యలో స్వామి తన హస్త సంచలనం చేత హల్వాను సృష్టించి మాలో ప్రతి ఒక్కరికి 2 చేతులు నిండునంత పెట్టినారు. ఆ దివ్య ప్రసాదం అందుకున్నట్లు నేను ఆఖరి వాడినవటం వలన దాన్ని అందుకొని బెంబట స్వామి హస్తములో ఏమి ఇంకా మిగిలి ఉన్నదో అని సూచినాను. మా చేతులు జిడ్డుగా ఉన్నవి, కానీ శ్రీవారి హస్తము మాత్రము పూర్వపుణ్యతో పరిశుభ్రముగానే ఉన్నది. ఆధ్యాత్మిక విషయములను విశదపరచుచు ఇంకా కొన్ని మహిమలను చేసిన తదుపరి నీ మిత్రులు పూజ చేయుటకు అలవాటు పడినారేమో తెలుసుకున్నామని స్వామి నన్ను ఆదేశించినారు. మేమందరము ఉన్నది తెలియజేసినాము. బాబావారు తమ ఛాయాచిత్రంను 2 సృష్టించి మాకు తలకొకటి ఇచ్చినారు. అత్యద్భుతమైనటువంటి అనుగ్రహము అందుకున్న మేము అన్వయత్వము చెందినాము. ఆ సాయంత్రము బెంగళూరు పైన మోటకు స్వామి అనుగ్రహం పొందినాము. సాయంత్రం 4:30కు మేము బయలుదేరే సమయమున స్వామి మా బసవతిని దర్శనమిచ్చి బెంగళూరుకు బయలుదేరుతున్నారా అని ప్రశ్నించినాను. వెంటనే బయలుదేరుతున్నాము. రాత్రి 9:30కు బెంగళూరు చేరుకునేదామని తెలియజేసినాను. భగవాన్ బాబావారు నవ్వి 10:30కు పూర్వము బెంగళూరు చేరలేరని తెలిపినారు. ప్రయాణమునకు 5 గంటల ఎక్కువ కాలము అనవసరమని చెప్పి బాబావారు చెప్పిన దాన్ని ఖండించినట్లు మాట్లాడినాను. బాబావారు నవ్వుతూ మా వద్ద నుండి వెళ్ళిపోయినారు. మనములను ఉత్తేజపరచు దృశ్యములను స్మరించుచు సంపూర్ణ సంతృప్తి, సంతోష ఆనందములు అనుభవిస్తూ వెంటనే కారులో పయనమయ్యాము. ఆ దారి బాగా తెలిసినందువలన డ్రైవరు కారు మంచి వేగముతో పోనిస్తున్నాడు. 2 గంటల తర్వాత తన్మయావస్థ నుండి మామూలు స్థితికి వచ్చినాము. అంతా తెలిపిన డ్రైవరు కూడా అసలు దారిని తప్పి తప్పుదారిలో 20 మైళ్ళ దాకా కారును పోనిచ్చినని తెలుసుకున్నాము. నా అంచనా సరే అని నొక్కి ఒక్కాడించడం ఎంత తెలివి తక్కువో బెంగళూరు చేరు సమయం బాబావారు ఎంత సమముగా చెప్పినారో నాకు అవగాహన అయినది. మేము బెంగళూరుకు రాత్రి 11 గంటలకు చేరినాము. భగవాన్ బాబావారి చేయి మహిమలలో గుప్తమైన విశేషం ఏమిటో మహిమలను చేయటం వలన స్వామి స్వలాభం ఏమీ లేదు కనుక వాటిని ప్రదర్శన కొరకు శ్రీవారు చేయరు. బాబావారి మహిమలు శ్రీవారి దివ్యత్వమును నిదర్శనములు. తద్వారా తమ భక్తుల విశ్వాసం అభివృద్ధిపరచి వారు సత్యమార్గములో జీవితమును సగర్భముగా గడపాలని స్వామి సంకల్పము. స్వామి చెప్పినదంతయు వెంటనే జరిగినది. దేని ఎడలా కొద్ది కాలము పిమ్మటైనను జరిగినది. దైవమే సత్య ధర్మ శాంతి ప్రేమలై మానవాకృతిలో బాబాగా అవతరించారని స్వామితో ఉన్నటువంటి స్వానుభవం వలన నా దృఢ నమ్మకము. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సర్వం సాయీశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.